స్నేహితులారా మరొకసారి మరొక జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి కృప చూపిన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వివియన్ స్టేసీ అనే ఒక మిషనరీ జీవిత చరిత్రను మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీర్చుదురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగించరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. లూకా సువార్త 12:48. దేవుడు నాకెంతో దయచేశాడు. కొత్త జీవితాన్ని మరియు మంచి విద్యనిచ్చాడు. కాబట్టి ఆయనకి ఎంతో తిరిగి ఇవ్వాలను అని అనుకున్నారు వివియన్ గారు. వివియన్ స్టేసీ ఒక నామమాత్రపు క్రైస్తవ కుటుంబంలో జన్మించడం జరిగింది. లండన్లోని యూనివర్సిటీ కాలేజీలో చదువుతున్నప్పుడు వివియన్ తన క్రైస్తవ స్నేహితురాలు బార్బరా కలిగి ఉన్న హృదయ శాంతి తనకు లేదని గ్రహించింది. ఒకసారి బార్బరా ఆమెను ఒక యవనస్తుల కూడికకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు వివియన్ గారు మోకరించి ప్రార్థించినప్పుడు ఆమెకు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం కలిగింది. చివరికి హృదయంలో మార్పు నుండి వారు మనసు పొందారు. అలా ఆమె మరొక కూడికకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిషనరీ భారతదేశంలోని కుష్ఠరోగుల మధ్య పనిచేయడానికి దేవుడు తను ఎలా పిలిచాడో అన్న దాని గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. ఆ మీటింగ్ ముగిసే సమయానికి విదేశాలలో సేవ చేయడానికి తనను కూడా దేవుడు పిలుస్తున్నాడని వివియన్ గారు గ్రహించారు. అయితే అది లూకా సువార్త 12:48 ద్వారా ఆమెకు మరింతగా దృఢపరచబడింది. ఇలా ఉండగా ముస్లింలకు సువార్త చెప్పడం ఎంతో క్లిష్టమని తెలుసుకున్న వివియన్ గారు తన పిలుపు ముస్లింల కొరకు పనిచేయడమే అని గ్రహించారు. తరువాత జనానా బైబిల్ మెడికల్ మిషన్లో చేరినటువంటి ఆమె ముస్లింల మధ్య సాక్షులుగా ఎలా ఉండాలో పాకిస్తానీ క్రైస్తవ మహిళలకు బోధించి శిక్షణ ఇవ్వడానికి తనను పాకిస్తాన్కు పంపించమని అభ్యర్థించారు. అయితే 1955 ఆమె పాకిస్తాన్లోని గుజ్రానావాలాలో ఉన్న యునైటెడ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్లో యూబిటిసిలో పనిచేయడానికి నియమితులయ్యారు. యూబిటిసిలో ఉన్నప్పుడు ఆమె బోధనలోనూ తర్వాత ఇతర కార్యక్రమాల్లోనూ ఎంతో విస్తృతంగా సేవలందించడం జరిగింది. ఆమె పాకిస్తాన్లోని థియోలాజికల్ ఎడ్యుకేషన్ బై ఎక్స్టెన్షన్ అనే పరిషత్ యొక్క వ్యవస్థాపక సభ్యుల్లో ఈమె కూడా ఒకరు. తరువాత ఆమె గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న పాకిస్తానీ క్రైస్తవుల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో ఆ దేశాలను సందర్శించడం ప్రారంభించారు. వాటిని గురించిన ఆమె నివేదికలు అలాగే ఆమె ఇచ్చిన శిక్షణ అక్కడ సేవ చేయడానికి ఇతరులకు సహాయపడ్డాయి. 1975 ఇంటర్ సర్వ్ ఆమెను పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో ఉన్న బన్ను అనే ప్రాంతంలో సేవ చేయడానికి నియమించింది. అదే సమయంలో ఆమె మధ్య ప్రాచ్యం అంటే మిడిల్ ఈస్ట్ అలాగే ఉత్తర ఆఫ్రికాల కొరకు సేవ చేయడానికి ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ IFES తో కూడా కలిసి పనిచేయడం చేశారు. ఆమె ఇస్లాం దేశాలకి అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలకి ఆఫ్రికా దేశాలకి భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలకు విస్తృతంగా ప్రయాణించి ముస్లిం ప్రజల మధ్య పరిచర్య చేయడానికి క్రైస్తవ నాయకులకు బోధించి శిక్షించారు. అంతేకాకుండా ఆమె ఆంగ్లం అలాగే ఉర్దూ భాషల్లో అనేక పుస్తకాలని వ్యాసాలను కూడా రాశారు. 1993 ఇంటర్ సర్వ్ నుండి పదవీ విరమణ పొందినప్పటికీ తన రచనలను అలాగే సంచార పరిచర్యను కొనసాగిస్తూ టూరిజం మినిస్ట్రీని పరిచర్యను కొనసాగిస్తూ దేవుని సేవలో చివరి వరకు ముందుకు సాగిపోతున్నారు వివియన్ స్టేసీ. స్నేహితులారా, మీ యొక్క పిలుపుతో గ్రహించారా? అయితే ఈ మిషనరీ జీవిత చరిత్ర మీ కొరకు